చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ముంబై ఇండియన్స్ పైన 15 ఓవర్స్లో గెలవాల్సిన మ్యాచ్ని ఓ కుర్రాడు చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు. హిట్టర్లందరినీ ఫటా అంటూ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హూడా వంటి ఆటగాళ్లు వరుసగా అతని ఓవర్స్లో అవుట్ అయ్యారు. అతనెవరో వరల్డ్ ఫేమస్ బౌలర్ అనుకునేరు. ఈ మ్యాచ్తోనే డెబ్యూ ఇచ్చిన కుర్రాడు. ఓ ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే తన పేరు అందరికి వినిపించేలా చేశాడు. అతనే 3 వికెట్లతో మెరిసిన విఘ్నేష్ పుతూర్. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై బ్యాటర్లు 15 ఓవర్లకే మ్యాచ్ని ముగిస్తారని అందరు అనుకున్నారు. కెప్టెన్ గైక్వాడ్ సిక్సర్లు, ఫోర్లతో క్లాస్ టచ్ చూపిస్తుంటే మరోవైపు రచిన్ రవీంద్ర నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముంబై కెప్టెన్ సూర్య ఓ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐపీఎల్లో తాను వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. గైక్వాడ్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ వద్ద దొరికిపోగా ఆ తర్వాతి ఓవర్లో శివం దుబే, ఆపై ఓవర్లో దీపక్ హూడాని పెవిలియన్కి పంపాడు. ఆ స్పిన్ అస్త్రం పేరే విఘ్నేష్ పుతూర్. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన విఘ్నేష్ 32 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. మొదటి 3 ఓవర్లో తక్కువ పరుగులు ఇచ్చిన ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు సమర్పించుకున్నాడు. అయితే కేరళలోని మలప్పురానికి చెందిన 24 సంవత్సరాల విఘ్నేష్ పుతూర్ ఓ ఆటో డ్రైవర్ కొడుకు. క్రికెట్ మీద ఆసక్తితో అతను ఐపీఎల్ వరకు ఎదిగాడు. కనీసం కేరళ లెవెల్లో కూడా ఇప్పటి వరకు విఘ్నేష్ ఆడలేదు. అండర్-14, అండర్-19 క్రికెట్లో మాత్రమే ఆడాడు. కేరళ క్రికెట్ లీగ్లో అలెప్పి తరపున ఆడుతున్న ఈ యువ ఆటగాన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై జట్టు 30 లక్షలకైతే సొంతం చేసుకుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో విఘ్నేష్ ఆడాడు. అంతకుముందు మీడియం పేస్ బౌలింగ్ వేసే పుతూర్ కేరళలోని లోకల్ క్రికెటర్ అయిన మొహమ్మద్ షరీఫ్ సూచన మేరకు లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. ఇదే అతని కెరీర్ను మలుపు తిప్పింది. త్రిశూర్లో కోర్స్ తీసుకున్న తర్వాత ఇతని కెరీర్ మొత్తంగా మారిపోయింది. లెగ్ స్పిన్నర్ అయిన తర్వాత కేరళ కాలేజ్ ప్రీమియర్ T20లో అతను థామస్ కాలేజ్ తరపున ఆడి ఒక్కసారిగా బిగ్ స్టార్ అయ్యాడు. కేరళ లీగ్లో అదరగొట్టిన పుతూర్ ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. ఇతని ఆటను ముందు నుంచి గమనిస్తున్న ముంబై ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కోసం పుతూర్ని పంపించి అక్కడ నెట్స్లో బౌలింగ్ చేయించింది. నెట్స్లో అదరగొట్టడంతో ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్లోనే రోహిత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం ఇచ్చింది. మొదటి మ్యాచ్తోనే తన పేరు ఐపీఎల్కు వినిపించేటట్టు చేశాడు విఘ్నేష్ పుతూర్. మొత్తంగా ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్లో తన సత్తా ఏంటో చూపడం అందరినీ ఆకట్టుకుంటుంది.